హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఈ మిడివల్ హిస్టరీ సిరీస్ లో మనం లాస్ట్ వీడియోలో తుగ్లక్ వంశం గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో మనం సయ్యద్ వంశం అండ్ లోడి వంశం గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ సయ్యద్ వంశం లోడి వంశం గురించి చాలా తక్కువగా ఉంటుంది. వీలైతే మీరు వీడియో చూస్తున్నంతసేపు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఢిల్లీని కేంద్రంగా చేసుకొని మొత్తం 5 రాజవంశాలు పరిపాలించాయి అని చెప్పుకున్నాం కదా. సో ఏంటంటే అవి ఫస్ట్ రాజవంశం ఏంటి? బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, దాని తర్వాత తుగ్లక్ వంశం, దాని తర్వాత సయ్యద్ వంశం అండ్ లోడి వంశం అన్నమాట. సో ఈ 5 వంశాల్లో ఈ 3 వంశాలు తురుష్క జాతీయులు. ఈ 3 వంశాలు బానిస వంశం, ఖిల్జీ వంశం అండ్ తుగ్లక్ వంశం తురష్క జాతీయులు అన్నమాట. సో సయ్యద్ వంశం తురుష్కేతర వంశం అండ్ లోడి వంశం ఏమో ఆఫ్ఘాన్ జాతీయులు అన్నమాట. ఈ లోడి వంశస్థులు ఆఫ్ఘాన్ జాతీయులు. సో అర్థమైంది కదా. ఇది తురుష్కేతర వంశం, ఇది తురుష్క వంశం. ఈ 3 వంశాలు తురుష్క వంశం. అయితే ఈ 5 వంశాల్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది తుగ్లక్ వంశం. అర్థమైంది కదా. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది తుగ్లక్ వంశం, తక్కువ సంవత్సరాలు పరిపాలించిందేమో ఖిల్జీ వంశం. ఇది తక్కువ సంవత్సరాలు పరిపాలించింది, ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వంశం ఈ తుగ్లక్ వంశం అన్నమాట. సో ఇలాంటి మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే సయ్యద్ వంశ స్థాపకుడు ఖిజిర్ ఖాన్. తుగ్లక్ వంశం అంతమైపోయిన తర్వాత ఈ ఖిజిర్ ఖాన్ సయ్యద్ వంశాన్ని స్థాపించాడు. సయ్యద్ వంశంలో చివరివాడు అల్లావుద్దీన్ ఆలం షా. అర్థమైంది కదా. చివరివాడు అల్లావుద్దీన్ ఆలం షా తన రాజ్యాన్ని వదిలేసి బదౌనికి వెళ్ళిపోతాడనమాట ఈ అల్లావుద్దీన్ ఆలం షా. దాని తర్వాత లోడి వంశం అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైంది కదా. బహుల్లాల్ లోడి వంశ స్థాపకుడు. ఇక్కడ సయ్యద్ వంశాన్ని ఎవరు స్థాపించారు? ఖిజిర్ ఖాన్ స్థాపించాడు. సయ్యద్ వంశంలో చివరివాడు అల్లావుద్దీన్ ఆలం షా. సో ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం సయ్యద్ వంశం గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్లైడ్ చూడండి. అయితే వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ నాకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేసేయండి. సో ఫస్ట్ మనం సయ్యద్ వంశం గురించి డిస్కస్ చేద్దాం. తుగ్లక్ వంశం తర్వాత ఢిల్లీని పాలించిన 4వ వంశం. సో అర్థమైంది కదా. మొత్తం ఢిల్లీని కేంద్రంగా చేసుకుని 5 రాజవంశాలు పరిపాలించాయి. దాంట్లో ఈ సయ్యద్ వంశం 4వ వంశం అన్నమాట. ఇది తురుష్కేతర వంశం. మొదటి 3 వంశాలు తురుష్క వంశాలు, తురుష్క జాతీయులు. ఈ సయ్యద్ వంశం తురుష్కేతర వంశం అన్నమాట. తురుష్కేతర వంశం స్థాపకుడు ఖిజిర్ ఖాన్. ఇతను తైమూర్ యొక్క ప్రతినిధి. అయితే ఈ సయ్యద్ వంశంలో ఎవరెవరు ఉంటారు? ఖిజిర్ ఖాన్, ఇంకా ముబారక్ షా, మహమ్మద్ షా అండ్ అల్లావుద్దీన్ ఆలం షా. ఈ అల్లావుద్దీన్ ఆలం షా చివరి వాడన్నమాట. ఇతని తర్వాత లోడి వంశం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది తురుష్కేతర వంశం. సయ్యద్ వంశం తురుష్కేతర వంశం 4వ వంశం అన్నమాట ఢిల్లీని పరిపాలించిన వంశాల్లో. అయితే ఈ అల్లావుద్దీన్ ఆలం షా గురించి ప్రజలు ఏమని అన్నారో చూడండి. ప్రపంచ చక్రవర్తి షా ఆలం సామ్రాజ్యం ఢిల్లీ నుండి పాలం వరకే. సో ఇతని ఎక్కువ చేత కాదు, ఢిల్లీ నుంచి పాలం వరకే ఇతని సామ్రాజ్యం అని చెప్పి ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ సయ్యద్ వంశం గురించి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో సయ్యద్ వంశంలో చివరి పాలకుడు అల్లావుద్దీన్ ఆలం షా. అర్థమైంది కదా. చివరి అతను అల్లావుద్దీన్ ఆలం షా. ఇతని కాలంలో లాహోర్ గవర్నర్ బహులాల్ లోడి. సో ఈ బహులాల్ లోడి ఫస్ట్ లాహోర్ గవర్నర్ గా ఉన్నాడు అనమాట. ఈ సయ్యద్ వంశంలో చివరి వాడైన అల్లావుద్దీన్ షా ఇతని కాలంలో ఈ బహులాల్ లోడి లాహోర్ గవర్నర్ గా ఉన్నాడు. పరిపాలన సమస్యలు తిరుగుబాట్లను భరించలేక, అర్థమైంది కదా. పరిపాలన సమస్యలు తిరుగుబాట్లను భరించలేక ఢిల్లీ పాలనను బహులాల్ లోడికి అప్పగించాడు. అర్థమైంది కదా. బహులాల్ లోడి ఇక్కడ లోడి వంశాన్ని స్థాపించడానికి కారణం ఎవరంటే ఇతనే అన్నమాట, అల్లావుద్దీన్ ఆలం షా. అక్కడ ఉండే పరిపాలన సమస్యలు తిరుగుబాట్లను భరించలేక ఢిల్లీ పాలనను బహులాల్ లోడికి అప్పగించాడు. శాంతి భద్రతలు కాపాడే నెపంతో తన సొంత జాగీర్ అయిన బదౌన్ కు వెళ్ళిపోయాడు. సో అర్థమైంది కదా. తన సొంత జాగీర్ అయిన బదౌన్ కు వెళ్ళిపోతాడనమాట. ఎవరు? అల్లావుద్దీన్ ఆలం షా. సో ఇతనితో ఈ సయ్యద్ వంశం అనేది అంతమైపోతుంది. నెక్స్ట్ లోడి వంశం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో లోడి వంశాన్ని ఎవరు స్థాపించారు? ఈ బహులాల్ లోడి వంశాన్ని స్థాపించాడనమాట. సయ్యద్ వంశం గురించి చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లోడి వంశం గురించి చూద్దాం. నెక్స్ట్ లోడి వంశం. సో వీరి యొక్క కాలం ఏంటి? 1451 నుంచి 1526 వరకు అనమాట. తొలి ఆఫ్ఘాన్ సామ్రాజ్యం 4వ వంశం సయ్యద్ వంశం తురుష్కేతర వంశం. ఇది 5వ వంశం. ఇది అరబ్బులు అన్నమాట వీళ్ళు. సయ్యద్ వంశం అనంతరం ఢిల్లీని పాలించిన వంశం ఈ లోడి వంశం. ఢిల్లీని పాలించిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ వంశం. అర్థమైంది కదా. సో ఢిల్లీని పరిపాలించిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ వంశం ఈ లోడి వంశం.
వంశస్థాపకుడు ఎవరు? బహులాల్ లోడి. సో ఇతని యొక్క పాలనా సంవత్సరం 1451 నుంచి 1489 వరకు. నెక్స్ట్ సికిందర్ లోడి అనమాట. సో ఈ సికిందర్ లోడి కాలంలోనే వాస్కోడి గామా కేరళలోని క్యాలికట్ కు వచ్చాడనమాట. తనను వెల్కమ్ చేసింది జామోరిన్. సో అర్థమైంది కదా. ఎప్పుడు ఏ ఇయర్ లో వచ్చారంటే 1498 లో అన్నమాట. వాస్కోడి గామా ఇతని కాలంలోనే ఇండియాకి రావడం జరిగింది. సో ఇతను వంశంలో అంటే ఈ లోడి వంశంలో గొప్పవాడు ఈ సికిందర్ లోడి అన్నమాట. నెక్స్ట్ ఇబ్రాహిం లోడి. సో ఈ లోడి వంశంలో చివరివాడు ఇబ్రాహిం లోడి. సో ఫస్ట్ లైట్ చూడండి. దీంట్లో బహులాల్ లోడి ఢిల్లీని పాలించిన సుల్తాన్లందరిలో ఎక్కువ కాలం పరిపాలించిన పాలకుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? మొత్తం 39 సంవత్సరాలు పరిపాలించాడు అనమాట. చాలా ఇంపార్టెంట్. ఈ ఢిల్లీని పరిపాలించిన సుల్తాన్ అందరిలో ఎక్కువ కాలం పరిపాలించింది ఈ బహులాల్ లోడి. ఇతనికి ఉండే సమకాలికుడు మేవార్ పాలకుడు రాణా కుంభా. మన్సద్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. సో అర్థమైంది కదా. మన్సద్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇక్కడ మన్సద్ అంటే ఏంటి? మన్సద్ అంటే సింహాసనం అన్నమాట. పెద్ద సింహాసనం. సో సింహాసనం మీద కూర్చోకుండా సర్దార్లతో ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చేయడాన్నే ఇక్కడ మన్సద్ విధానం అని అంటారనమాట. సో ఈ మన్సద్ విధానాన్ని ప్రవేశపెట్టింది బహులాల్ లోడి. సో మన్సద్ అనగా ఒక పెద్ద సింహాసనం లేదా తివాచి. తాను సింహాసనంపై కూర్చోకుండా సర్దార్లతో పాటు తివాచిపై కూర్చోనే పద్ధతినే ఈ మన్సద్ అని అంటారు. సో అర్థమైంది కదా. మన్సద్ విధానాన్ని ప్రవేశపెట్టింది బహులాల్ లోడి. ఇతను సుల్తాన్లందరిలో ఢిల్లీని పరిపాలించిన సుల్తాన్లందరిలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు బహులాల్ లోడి. నెక్స్ట్ సికిందర్ లోడి గురించి చూద్దాం. ఇతను లోడి వంశంలో గొప్పవాడు. అయితే ఇతని యొక్క అసలు పేరు నిజాం ఖాన్. తండ్రి ప్రవేశపెట్టిన మన్సద్ విధానాన్ని రద్దు చేశాడు. సో అర్థమైంది కదా. తండ్రి ప్రవేశపెట్టిన ఇతని యొక్క తండ్రి ఎవరు? ఈ బహులాల్ లోడి అన్నమాట. ఈ బహులాల్ లోడి ప్రవేశపెట్టిన మన్సద్ విధానాన్ని రద్దు చేశాడు. 1504లో యమునా నది ఒడ్డున ఆగ్రా నగరాన్ని కట్టించి దానిని రాజధానిగా చేసుకున్నాడు. సో ఆగ్రా నగరాన్ని ఎవరు కట్టించారు? ఈ సికిందర్ లోడి కట్టించాడు అన్నమాట. ఎప్పుడు 1404లో యమునా నది ఒడ్డున ఆగ్రా నగరాన్ని కట్టించాడు. దానిని రాజధానిగా చేంజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ వలె ఉలేమాల ప్రభావంతో హిందూ పూజ విగ్రహాలను నాశనం చేశాడు. జీజియా పన్నును తిరిగి విధించాడు. సో ఈ ఉలేమాల ప్రభావంతో ఇతను హిందూ పూజలను విగ్రహాలను ధ్వంసం చేశాడన్నమాట. ఇంకా తిరిగి జీజియా పన్నును కూడా ప్రవేశపెట్టాడు. ఇతని కాలంలోనే 1489లో వాస్కోడి గామా కేరళలోని క్యాలికట్ కు చేరుకున్నాడు. సో అర్థమైంది కదా. ఇక్కడ 1489 కాదండి, 98. సో ఇతని కాలంలోనే ఈ వాస్కోడి గామా కేరళలోని క్యాలికట్ కు వచ్చాడనమాట. సో అతను ఆహ్వానించింది ఎవరు? జామోరిన్. సో అర్థమైంది కదా. ఇతను సికిందర్ లోడి కాలంలో జరిగిన ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆగ్రా నగరాన్ని కట్టించాడు, మన్సద్ విధానాన్ని రద్దు చేశాడు. ఇంకా ఇతని కాలంలోనే ఈ వాస్కోడి గామా కేరళలోని క్యాలికట్ కి రావడం జరిగింది. నెక్స్ట్ ఇబ్రాహిం లోడి తన సోదరుడు జలాల్ ఖాన్ కు ఆశ్రమిచ్చాడనే నేరం మోపి గ్వాలియర్ పాలకుడు మాన్సింగ్ ను ఓడించి చంపాడు. అర్థమైంది కదా. ఈ మాన్సింగ్ ను గ్వాలియర్ పాలకుడైన మాన్సింగ్ ను ఈ ఇబ్రాహిం లోడి తన సోదరుడుకు ఆశ్రమిచ్చాడు అనే నేరం మోపి అతన్ని చంపేశాడనమాట. సో నెక్స్ట్ ఇతనికి సమకాలికుడు ఎవరు? ఇబ్రాహిం లోడికి సమకాలికుడు మేవాడ్ రాజు రాణా సంగ్రామ్ సింగ్ అనమాట. రాణా సంఘ చేతిలో ఇబ్రాహిం లోడి ఓటమి. సో ఈ రాణా సంఘ చేతిలో ఈ ఇబ్రాహిం లోడి ఓడిపోతాడన్నమాట. దాని తర్వాత ఇబ్రాహిం లోడి ఆకృత్యాలను ఓర్వలేక పంజాబ్ పాలకుడు దౌలత్ ఖాన్ లోడి మరియు ఇబ్రాహిం బంధువులు ఆలం షా లోడీలు బాబర్ను దండయాత్రకు ఆహ్వానించారు. సో ఇతని యొక్క ఆకృత్యాలను, ఇతను చేసే నేరాలను వాళ్ళు తట్టుకోలేక, ఇబ్రాహిం లోడి చేసే నేరాలను తట్టుకోలేక ఏం చేస్తారంటే అతనికి ఉండే బంధువులు ఇంకా దౌలత్ ఖాన్ లోడి ఈ బాబర్ను దండెత్తి రమ్మని చెప్పి ఆహ్వానిస్తారన్నమాట. నెక్స్ట్ బాబర్ వచ్చి ఈ లోడి వంశాన్ని అంతం చేసి మొఘల్ వంశాన్ని స్టార్ట్ చేస్తాడనమాట. మొఘల్స్ స్టార్ట్ అవుతారు. అది చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద చాప్టర్ ఉంటుంది. 1524లో బాబర్ దండెత్తి పంజాబ్ ను ఆక్రమించాడు. సో అర్థమైంది కదా. ఈ 1524లో బాబర్ రాకతో వీరి వంశం అనేది అంతమైపోతుంది. లోడి వంశం అనేది అంతమైపోతుంది. మొఘల్ వంశం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మొఘల్స్ చాలా పెద్ద చాప్టర్. సో మనం నెక్స్ట్ వీడియోస్ లో మొఘల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మొదటి పానిపట్ యుద్ధం గురించి డిస్కస్ చేద్దాం. ఈ మొదటి పానిపట్ యుద్ధం అనేది 1526లో జరిగింది. సో ఎవరెవరికి మధ్య? బాబర్ వర్సెస్ ఇబ్రాహిం లోడి. సో ఈ యుద్ధంలో ఈ లోడి వంశం అనేది అంతమైపోతుంది. బాబర్ చేతిలో ఇబ్రాహిం లోడి ఓటమి మరియు మరణం.
సో ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రాహీం లోడి మరణం చేసి లోడి వంశం అనేది అంతమవుతుంది. ఇబ్రాహీం లోడి మరణంతో భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన శాశ్వతంగా అంతమై మొఘల్ వంశ పాలన అనేది ప్రారంభమైంది. సో ఈ ఢిల్లీ సుల్తాన్ను ఈ ఇబ్రాహీం లోడితో అంతమైపోయి మొఘల్ వంశం అనేది మొఘల్స్ యొక్క పాలన అనేది స్టార్ట్ అవుతుంది. అయితే నెక్స్ట్ ఈ ఢిల్లీ సుల్తాన్లు అంతమైపోవడానికి గల కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్పష్టమైన వారసత్వ నియమాలు లేకపోవడం, ఇంకా ప్రజలు సర్దార్ల పట్ల కఠిన వైఖరిని చూపడం, ఇంకా తైమూర్ దండయాత్ర వెనుక మొదటి పానిపట్టు యుద్ధం. ఇంకా ఈ ఢిల్లీ సుల్తాన్లు అంతమైపోవడానికి కారణం తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1398లో జరిగింది. అండ్ మొదటి పానిపట్టు యుద్ధం. సో మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రాహీం లోడిని ఓడించేసి ఈ బాబర్ గెలుస్తాడు కదా. సో దాంతో ఇది ఢిల్లీ సుల్తాన్ల వంశం అనేది కంప్లీట్ గా అంతమైపోయి మొఘల్ వంశం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమని చెప్పుకున్నాడో చూడండి. నా రాజ్యం రోగపీడితమైంది, దీనికి ఏ చికిత్స చేసినా బాగుపడదు. వైద్యుడు తలనొప్పి పోగొడితే జ్వరం వస్తుంది, జ్వరానికి మందిస్తే మరొకటి సంభవిస్తుంది. అలాగే నా రాజ్యంలో తిరుగుబాట్లను ఒక పక్కన అణచివేస్తే మరో పక్కన వస్తూనే ఉన్నాయి. సో ఒక పక్క తిరుగుబాటును అణచివేస్తే మరో పక్కన వస్తూనే ఉన్నాయి అని చెప్పి, సో ఇలా నా రాజ్యం అంతమైపోయింది అని చెప్పి మహమ్మద్ బిన్ తుగ్లక్ రాసుకున్నాడు అనమాట. నెక్స్ట్ ఖలీఫా గుర్తింపు పొందిన కొందరు రాజులు ఉంటారన్నమాట. సో సుల్తాన్లు. సో ఖలీఫా గుర్తింపు పొందింది ఎవరు? ఇల్టుట్మిష్. మన్సబ్ పొందిన తొలి సుల్తాన్ అన్నమాట ఇల్టుట్మిష్, ఇంకా మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇంకా నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్. అయితే ఈ ఖలీఫా గుర్తింపును ధిక్కరించిన వారు, ఖలీఫా అధికారాన్ని గుర్తించడానికి నిరాకరించిన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ఖలీఫా గుర్తింపును నిరాకరించాడు. తనకు తానే ఖలీఫానని ప్రకటించుకున్న సుల్తాన్ కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ. అర్థమైంది కదా, తనకు తానే ఖలీఫా అని చెప్పి ప్రకటించుకున్న సుల్తాన్ కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ. సో ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. వీలైతే ఇవి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ సయ్యద్ వంశం అండ్ లోడీ వంశం గురించి చాలా తక్కువగా ఉంటుంది. సో మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది.